హెచ్సియులో వేలాది చెట్లను కూల్చేస్తున్నారు. సెలబ్రిటీలు గగ్గోలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. పర్యావరణంపై వీళ్ల ప్రేమ పొంగి పొర్లుతోంది. ఈ మాత్రం ఆవేశం ఉండాల్సిందే. మరి ఇదే ఆవేశం అమరావతిలో వేల ఎకరాల్ని నాశనం చేస్తున్నప్పుడు ఏమైంది? రామోజీ ఫిల్మ్ సిటీ కోసం 2000 ఎకరాల్లో పర్యావరణాన్ని దెబ్బతీసిన, ఎత్తైన కొండలకు గుండు కొట్టిన, పచ్చదనాన్ని మట్టిలో కలిపేసిన ఎవ్వరూ మాట్లాడరు. వైజాగ్లో రామానాయుడు స్టూడియో నిర్మాణం పేరుతో పెద్ద కొండకు గుండు కొట్టలేదా? కాంక్రీట్ మయం చేయలేదా? చంద్రబాబు, రామోజీరావు పర్యావరణానికి విఘాతం కలిగిస్తే దానికి అభివృద్ధి అని ముసిగేస్తారా? అమరావతిలో 50,000 ఎకరాల పంట పొలాల్ని, అటవీ భూముల్ని రాజధాని నిర్మాణం అంటూ మింగేసిన అదంతా అభివృద్ధిలో భాగమని ఒప్పుకోవాలా? అయితే ఇదే భూమిని గతంలో చంద్రబాబు మరో సంస్థకు కట్టబెట్టాలని ప్రయత్నించారు. తనకు అత్యంత ఆప్తుడు, బినామీ అయిన బిల్లీరావుతో రాత్రికి రాత్రి నకిలీ కంపెనీ పెట్టించి ఆ కంపెనీకి హెచ్సియు భూముల్ని అప్పనంగా అప్పగించే కార్యక్రమం 2004లోనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చేశారు మన బాబు గారు. అప్పుడు అదే జరుగుంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో పచ్చదనం స్థానంలో అతిపెద్ద కాంక్రీట్ జంగిలుండేది. రాజశేఖర రెడ్డి పుణ్యాన అప్పట్లో ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో బాబు పప్పులు ఉడకలేదు. పర్యావరణాన్ని తుంగలో తొక్కుతూ ఆ నేలపై తన అవినీతి పునాదులు నిర్మించుకునే చంద్రబాబు బాగోతం ప్రజలందరికీ తెలుసు. తన చేతికి మట్టంటకుండా ప్రకృతిని నాశనం చేస్తూ తన సొంత సంపదను సృష్టించుకోవడం బాబుగారికి హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య. హెచ్సియు భూములపై నడుస్తున్న వివాదం నేపథ్యంలో అమరావతిలో బాబు సాగించిన ప్రకృతి విధ్వంసంపై కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, హెచ్సియు భూములకు ఓ న్యాయం, అమరావతికి మరో న్యాయమా? క్వశ్చన్ నెంబర్ 2, అమరావతిపై పర్యావరణ ప్రేమికుల మౌనం ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 3, అక్కడ ఇక్కడ బాబుది ఎప్పుడు విధ్వంస రచనేనా? క్వశ్చన్ నెంబర్ 4, బిల్లీరావు టు సింగపూర్ ఈశ్వరన్ అంతా అవినీతి బంధమేనా? నచ్చినవాడు పచ్చదనాన్ని మింగేస్తే అభివృద్ధి, అదే నచ్చనివాడు మింగితే పర్యావరణ విధ్వంసం అంటే ఎలా? ప్రకృతి ప్రేమికులు చంద్రబాబుకు భయపడ్డారా? ఖచ్చితంగా భయపడ్డారనే అనాలి. లేదంటే హైదరాబాదులో లేచిన గొంతులు అమరావతిలో ఎందుకు లేవవు అన్నదే ప్రశ్న. ఏడాదికి 3 పంటలు పండే భూముల్ని, అటవీ భూముల్ని, 50,000 ఎకరాలను రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు నాశనం చేస్తుంటే నో రియాక్షన్. 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పచ్చటి ప్రకృతిని భూస్థాపితం చేసి బిల్డింగులు కడుతుంటే నో రియాక్షన్. చంద్రబాబు కళ్ల ముందే కృష్ణానది గర్భాన్ని చీల్చి ఇసుకను అక్రమంగా తరలిస్తుంటే నో రియాక్షన్. స్వయంగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ప్రకృతి విధ్వంసం జరిగిందని ప్రకటించి ఏకంగా 100 కోట్ల రూపాయల ఫైన్ విధిస్తే నో రియాక్షన్. అసలు చంద్రబాబు ప్రకృతిని ఎప్పుడూ లెక్క చేయలేదు సార్. అభివృద్ధి మాటున అందమైన ప్రకృతిని నాశనం చేయడమే కదా ఆయన నైజం. హెచ్సియులో బిల్లీరావు కోసం బాబు చేసింది అదే, ఇప్పుడు అమరావతిలో కొనసాగిస్తున్నది అదే. అక్కడ ఇక్కడ విధ్వంసకాండను కొనసాగించడమే కదా. ఇంత జరుగుతుంటే ప్రకృతి ప్రేమికులు ఎక్కడ? అమరావతిలో ప్రకృతి విధ్వంసంపై వాళ్ళు ఎందుకు స్పందించరు? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. హెచ్సియు పరిధిలో 400 ఎకరాలు కొట్టేస్తే మొత్తం హైదరాబాదులో ఉష్ణోగ్రతలు 1 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్లకు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ ప్రేమికులు. ఎస్, నిజమే కావచ్చు. 400 ఎకరాలు నాశనం చేస్తేనే ఇంత వేడి పెరుగుతుందంటే అమరావతిలో 50,000 ఎకరాల్లో ప్రకృతిని ఆల్రెడీ నాశనం చేసేశారు. అక్కడ ఇంకెంత వేడి పెరగాలి? మామూలుగానే వేసవిలో అమరావతి భగభగా మండిపోతుంది. మరి ఇంత విధ్వంసం తర్వాత అమరావతి పరిస్థితి ఏంటి? అక్కడ మనిషి నివసించే పరిస్థితులు ఉంటాయా? అందుకే బాబుగారు అధికారులకు ఏం చెప్పారో తెలుసా? అమరావతిలో అర్జెంటుగా 10 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించాలని ఆదేశించారు. ఇంటింటికి కుళాయిలు పెట్టి నీళ్లిచ్చినట్టుగా ఏసీ ఇస్తానని కూడా అమరావతిలో అమాయకుల్ని నమ్మించారు. నిజం చెప్పాలంటే ఎంత విధ్వంసం జరిగిందన్నది బాబుగారికి అనవసరం. నరికేశామా, చదును చేశామా, అవినీతి పునాదులు నిర్మించామా, తన వర్గీయులకు పంచిపెట్టామా, ఇదే ఆయనకు కావాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చంద్రబాబు పంధా ఇదే. పర్యావరణానికి విఘాతం, అవినీతికి పునాదుల నిర్మాణం. ఆయన 2 కళ్ల సిద్ధాంతం ఇదే. అప్పట్లో ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి భూమి అటవీ భూమి అని, అందులో నెమళ్ళు, కుందేళ్లు, జింకలు అన్నీ నీడ కోల్పోయాయని చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం, ఆ కన్నీళ్లనే సిరాగా మార్చుకొని రామోజీ గారు వార్తలు రాయడం మనం చూడలేదా? వాటిని స్వయంగా వైఎస్ఆర్ అసెంబ్లీలో చదివి వినిపించి నవ్వులు పూయించలేదా?
రామోజీరావు గారు ఫిలిం సిటీని హైదరాబాదు సిటీ నడిబొడ్డున నిర్మించారా? అడవులు గుట్టల్లోనే కదా కట్టారు. అక్కడ నెమళ్ళు లేవా? జంతువులు లేవా? ప్రకృతి ప్రేమికులకు ఇవి కనబడవా? జంతు ప్రేమికులకు అసలే కనబడవా? చంద్రబాబు చేసే విధ్వంసం రామోజీకి కనిపించదు, రామోజీ విధ్వంసం చంద్రబాబుకు కనిపించదు. క్విడ్ ప్రోకో బంధం అలాంటిది. మరి 50,000 ఎకరాల్లో పర్యావరణం నాశనం అవుతుంటే పచ్చపత్రికల కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. పర్యావరణ ప్రేమికులు పాలు తాగి పడుకుంటారు. చంద్రబాబు కోసం ప్రకృతిని కూడా పరంగా పెడతారు అధికారులు. ఇది చంద్రబాబు మార్కు విధ్వంసం. ఇది చాలదన్నట్లు ఆయన చెప్పే కబుర్లు వింటే నవ్వాగదు. అమరావతిలో ఎండవేడి పెరగకుండా అర్జెంటుగా 10 డిగ్రీలు తగ్గించమని ఆయన అధికారుల్ని ఆదేశిస్తారు. అధికారులు కూడా జీ హుజూర్ అంటూ తలాడిస్తారు. అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే ఏం చేయాలి? పచ్చటి చెట్లు పెంచాలి. మరి బాబుగారు ఏం చేస్తున్నారు? పచ్చదనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. అలాంటప్పుడు వేడి ఎలా తగ్గుతుంది? అమరావతి మొత్తం తిరిగి బాబుగారు ఉఫ్ ఉఫ్మంటూ ఊది వేడిని చల్లారుస్తారా? కరకట్ట కహానీలైనా, అమరావతి వినాశనమైన, కృష్ణమ్మ గర్భాన్ని చీల్చడమైనా, చివరికి బుడమేరు గేట్లు ఎత్తడమైనా ఏది చూసుకున్నా అందులో బాబుగారి మార్క్ విధ్వంసమే కనిపిస్తుంది. ఇది మాత్రం గన్ షాట్.